హలో అండి, నమస్తే. ప్రతిరోజు మనము ఇంటి గడపను కడిగిన తర్వాత ముగ్గు వేసాం కదండి. అయితే గడపను కడగటానికి క్లాత్ కంటే ఇలా ఒక డస్టర్ని తీసుకొని ప్రతిరోజు ఇలా గడపను క్లీన్ చేయడానికి వాడామనుకోండి, గడప అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువగా యూజ్ చేసామనుకోండి, వుడ్ అనేది త్వరగా పాడవుతుందండి. తర్వాత మనము ఈ డస్టర్ని ఇలా వాటర్తో క్లీన్ చేసామనుకోండి, నీట్గా ఉంటుంది. ఇలా ప్రతిరోజు కూడా ఇలా 10 రూపీస్ డస్టర్తో మనము ఒక 6 to 7 months వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. విండోస్ని మనము ఎంత బాగా క్లీన్ చేసినా కానీ తర్వాత ఒక 2-3 డేస్లోనే ఇలా డస్ట్ అనేది పడుతుందండి. మనము పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా డస్ట్ అంతా కూడా క్లీన్ చేసామనుకోండి, విండోస్ అనేవి చాలా నీట్గా క్లీన్గా అవుతాయి. ఎలాంటి సన్నటి డస్ట్ అయినా సరేనండి ఈజీగా వచ్చేస్తుంది. దీనికోసం ప్రతిసారి క్లాత్ను యూజ్ చేయటం కంటే ఒక పాడైపోయిన బ్రష్ని ఇలా విండోస్ని క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఎన్ని విండోస్ ఉన్నా సరేనండి, ఈ ఒక్క బ్రష్ తోటే తక్కువ టైంలో ఈజీగా విండోస్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు వీడియోలో ఒకరు కామెంట్ పెట్టారండి, అంత డస్ట్ ఉన్న వాటిని ఎందుకు క్లీన్ చేయలేరు ఇప్పటి వరకు అన్నారు. ఎంత క్లీన్ చేసినా కానీ 2-3 డేస్లోనే మళ్ళీ డస్ట్ అనేది వచ్చేస్తుందండి. వెహికల్స్ తిరిగే ప్లేస్లో డస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్, వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి అయిపోయిన తర్వాత పడేస్తాం. కానీ కంఫర్ట్ ప్యాకెట్ కానీ ఇలాంటి లిక్విడ్ ప్యాకెట్స్ని పడేయకుండా వీడియోలో చూపించిన మాదిరిగా క్యాప్ వరకు ఇలా పూర్తిగా కట్ చేసుకోవాలి. ఈ ప్యాకెట్లో కొద్దిగా లిక్విడ్ ఉంటుంది కాబట్టి వాటర్తో క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ ప్యాకెట్ పై భాగాన ఇలా కొద్దిగా మలుచుకొని 2 sides కూడా కట్ చేసుకోవాలి. చిన్న హోల్స్ చేసుకున్న తర్వాత గట్టిగా ఉండే ఒక తాడుని తీసుకొని ఇలా హోల్ చేసిన దాంట్లో ముడి వేసుకున్నామనుకోండి, పట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఈ ప్యాకెట్ అనేది చాలా గట్టిగా ఉంటుందండి. దీన్ని వాష్రూమ్లో కానీ మీరు ఎక్కడైనా మేకుకు ఈ ప్యాకెట్ని వేసి దాంట్లో ఏవైనా పెట్టుకున్నా కూడా బరువును అనేవి ఆపుతాయండి. నేనైతే ఇక్కడ వాష్రూమ్లో హెడ్ బాత్ చేసిన తర్వాత షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి, లేదా సోప్ కవర్స్ అయినా ఉంటాయి, వాటన్నిటిని అలా బాత్రూంలో పడేయకుండా ఇలా ప్యాకెట్ కట్ చేసిన దాంట్లో వేసామనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. మధ్యలో మనము ఎప్పుడైనా ఈ కవర్లో నుంచి షాంపూ ప్యాకెట్లు అన్నిటినీ కూడా తీసి డస్ట్బిన్లో వేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఏవైనా కూరగాయలు కట్ చేయడానికి నైఫ్ అనేది షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు చాలా టైం అనేది తీసుకుంటుందండి. మళ్ళీ దీన్ని కొత్తగా షార్ప్నెస్లోకి తీసుకురావాలంటే 2 నైఫ్స్ ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని ఒక నైఫ్ని ఇలా క్రాస్గా పెట్టేసి మనము ఒక 2-3 times పాటు ఇలా బాగా అనేసామనుకోండి, ఎలాంటి నైఫ్ అయినా సరేనండి మళ్ళీ కొత్తగా దానిలా షార్ప్నెస్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఎంత గట్టిగా ఉన్న వాటినైనా సరేనండి ఇలా షార్ప్నెస్లోకి తెచ్చుకున్న తర్వాత వేటినైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక్క నైఫ్ మాత్రమే షార్ప్నెస్లోకి రాదండి, 2 నైఫ్లతో మనము షార్ప్నెస్లోకి తెచ్చుకున్నాం కాబట్టి ఇలా రెండిటితో ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనము వంటల్లోకి కానీ టిఫిన్లోకి కట్ చేసాం కదండి, అయితే కట్ చేసిన తర్వాత మనము చేతులు కళ్ళలోకి తాకినా కానీ పిల్లలకి తాకినా కానీ మంటగా అనిపిస్తాయి. ఇలా పచ్చిమిర్చిని కట్ చేసే ముందు నిమ్మ తొక్కలతో మనము దాంట్లో ఎంతో కొద్దిగా రసం ఉంటుంది కదండి, వాటిని పడేయకుండా ఇలా పచ్చిమిర్చిని కట్ చేసేటప్పుడు చేతులకు బాగా అప్లై చేసేయాలండి. ఆ తర్వాత మనము ఈ పచ్చిమిర్చిని కట్ చేసినా కూడా మనకి మంట అనేది అస్సలకే అనిపించదు. పడేసే వాటిని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఎగ్స్ని మనం ఉడికించుకోవడానికి ఇలాంటి ఏదైనా గిన్నెను కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ ఉడికించుకుంటాం కదండి, తర్వాత ఇలా నల్లగా మారిపోతుంది. ఒక నిమ్మ తొక్కను రాళ్ళ ఉప్పును కొద్దిగా వేసేసి మనము ఈ నిమ్మ తొక్కతో ఈ గిన్నెను మొత్తాన్ని కూడా ఇలా ఒక 30 seconds పాటు క్లీన్ చేసుకోవాలి. ఇలా బాగా రాసామనుకోండి, దాంట్లో ఉండే నలుపు అనేది పూర్తిగా పోతుంది. మళ్ళీ గిన్నె అనేది ఎప్పటి మాదిరిగా కనిపిస్తుంది. ఇడ్లీ పాత్ర అడుగు భాగం కూడా నలుపెక్కకుండా ఉండాలంటే దాంట్లో నిమ్మకాయ వేసి ఇడ్లీ పాత్రను పెట్టుకోవచ్చు. మా వాషింగ్ మిషన్ అయితే టాప్ లోడ్ అండి, ఫ్రంట్ లోడ్ వారికైతే కింద క్లీన్ చేసుకోవడానికి ఇస్తారు కదా, అయితే టాప్ లోడ్ వారికైతే ఇక్కడ సైడ్లో ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఇది వచ్చేస్తుంది. దీన్ని ఇలా ఓపెన్ చేసామనుకోండి దాంట్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది.
నాకైతే వాషింగ్ మిషన్ సర్వీస్కి వస్తారు కదండి, వాళ్ళు చూపించారు. దీన్ని 15 డేస్ కానీ 1 మంత్కి ఒకసారన్నా తీసి క్లీన్ చేసుకోవాలని చెప్పారండి, లేకపోతే త్వరగా పాడైపోతుంది అన్నారు. వేస్ట్గా ఉన్న ఒక బ్రష్ని తీసుకొని దీన్ని వాటర్ కింద పెట్టేసి పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడి నుంచి తీసామో ఆ ప్లేస్లో కూడా ఇలా నల్లగా ఉంది కదండి, దాన్ని కూడా ఇలా పాడైపోయిన బ్రష్తో గట్టిగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ నలుపంతా కూడా పోతుంది. తర్వాత ఒక తడి క్లాత్ని తీసుకొని ఈ భాగాన్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. అయితే వాషింగ్ మిషన్ని ఇది క్లీన్ చేసుకోవడానికి ముందుగా మనము బటన్ని స్విచ్ ఆఫ్ చేయడం కానీ ప్లగ్ను మొత్తం తీసేయడం కానీ చేయాలండి. ఆ తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. వైట్ ప్లాస్టర్ కానీ లేదా ఇలాంటి కలర్ ప్లాస్టర్ని కొద్దిగా తీసుకొని మన ఇంట్లో ఉండే చిన్న చిన్న మేకులు కానీ స్క్రూస్ ఉంటాయి కదండి, ఇలాంటివి ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతాయి. వాటిని అలాగే బయట పెట్టేసామనుకోండి, ఇవి చిన్నగా ఉండటం వలన ఎక్కడనో పడిపోయి దొరకటం కష్టమవుతుంది. ఇలా ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఇలా ప్లాస్టర్కి అతికించేసామనుకోండి, అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. ఎప్పుడు కావాలన్నా కూడా ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి చాక్ పీస్లు ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా ఒక ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసి కబోర్డ్స్లో కానీ లేదా సెల్ఫ్లో కానీ బీరువాలో పెట్టేసామనుకోండి, ఎక్కడైతే తడి ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టడం వలన తడినంతా కూడా తేమనంతా కూడా ఈ చాక్ పీస్లు అనేవి పీల్చేసుకుంటాయి. అయిపోయిన పౌడర్ బాక్సులు ఉంటాయి కదండి, అయితే దీని యొక్క క్యాప్ను ఇలా సీజర్తో కానీ నైఫ్తో కానీ గట్టిగా తీసామనుకోండి, ఆ క్యాప్ అనేది వచ్చేస్తుంది. ముందుగా వాటర్తో దీన్ని క్లీన్ చేసిన తర్వాత పైన ఉన్న కవర్ని తీసేసి దీంట్లో పూర్తిగా వాటర్ని నింపేసేయండి. దీనికి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కాబట్టి మనము సమ్మర్ కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటుంది కదండి, ఇలా ప్రతి ఒక్క ఆకును కూడా తడిపే విధంగా ఇలా మనం వాటర్ని వేసామనుకోండి, చెట్లు అనేవి గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్ యొక్క క్యాప్కి చిన్న చిన్న హోల్స్ చేయటం కంటే ఇంట్లో ఇలా అయిపోయిన పౌడర్ బాక్స్ని యూజ్ చేసామనుకోండి, మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ట్యాప్స్ పైన వాటర్ మరకలు సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి, మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన కేచప్స్ ఉంటాయి కదా, ఈ ట్యాప్స్ పైన వేసి పాడైపోయిన బ్రష్తో కానీ స్క్రబ్బర్తో ఈ ట్యాప్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, సోప్ మరకలు కానీ వాటర్ మరకలు అనేవి అస్సలకే కనిపించవండి. మళ్ళీ ఇవి కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి. మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్ కానీ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు దీనిపై కొద్దిగా బేకింగ్ సోడాను లేదా కంఫర్ట్ని వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈ వాష్ బేసిన్లో నుంచి మంచి సువాసన అనేది వస్తుందండి, బ్యాడ్ స్మెల్ అనేది అస్సలకే రాదు. అప్పుడప్పుడు ఇలాంటి వాటితో కూడా క్లీన్ చేసుకోవాలి. స్టీల్ గిన్నెని కానీ లేదా ప్లాస్టిక్ బౌల్ని ఏదైనా తీసుకొని ఇలాంటి చిన్న చిన్న గోళీలు ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా దీంట్లో వేసి ఒక ప్లేట్ని పెట్టేసుకోవాలి. ఈ ప్లేట్ని పెట్టడం వలన దీంట్లో మనము ఏ వస్తువులు పెట్టినా కానీ ఇలా తింపడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాంటి వాటిని ఫ్రిడ్జ్లో కానీ డైనింగ్ టేబుల్ ఉంటుంది కదండి, అలాంటి ప్లేస్లో వీటిని పెట్టేసామనుకోండి, ప్రతిసారి లేచి తీసుకోకుండా ఇలా తిప్పేసామనుకోండి, ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. పిల్లల స్కూల్ బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, దాని జిప్ అనేది పోయినప్పుడు మనము హ్యాండ్ బ్యాగ్ని యూజ్ చేయటమే ఉండదు, అది పాడైపోయిందని పడేస్తాం కదండి. ఇలా జిప్స్ అనేవి ఫెయిల్ అయినా కానీ మనం ఇంట్లోనే మళ్ళీ ఈ జిప్ని రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి అనేవి ఈ జిప్స్ అనేవి స్ట్రక్ అవ్వటం కానీ ఇలా త్వరగా పాడైపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయండి. మనము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఇలా కొత్త వాటిని తీసుకున్న వెంటనే పాడైపోతే మన డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి కదా. ఇలా ముందుగా పాడైపోయిన జిప్పు పైన క్యాండిల్ని ఇలా 2-3 టైమ్స్ పాటు బాగా అప్లై చేయాలండి. జిప్పు మొత్తాన్ని కూడా ఇలా అన్ని వైపులా అప్లై చేసుకోవాలి. తర్వాత జిప్ని మళ్ళీ మనము పెట్టడానికి ట్రై చేసినా కూడా ఇలా గ్యాప్ వచ్చేసింది అనుకో, జిప్పుని ఇలా చివరి భాగానికి తీసుకొని కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదండి, దాంతో ఇలా గట్టిగా ప్రెస్ చేసేయండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మనము జిప్పుని పెట్టడానికి ట్రై చేసినప్పుడు ఇలా గ్యాప్ లేదనుకోండి, జిప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు. చూడండి, జిప్ అనేది ఎక్కడ గ్యాప్ రాలేదు కదండి. ఇలా ఒక 2-3 టైమ్స్ పాటు కూడా ట్రై చేసినా కూడా గ్యాప్ అనేది రాకపోతే జిప్ అనేది ఇలా మళ్ళీ మనకి రిపేర్ అనేది అస్సలకే రాదండి. ఇలాంటి చిన్న రిపేర్ కోసం మనము హ్యాండ్ బ్యాగ్స్ని కానీ స్కూల్ బ్యాగ్స్ని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తీసుకున్న తర్వాత ఇలా జిప్ ఫెయిల్ అయింది అనుకోండి, వాటిని వేస్ట్ అని పడేస్తాం కదా. ₹1 ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లోనే మనము నీట్గా రిపేర్ చేసుకోవచ్చు. పాత చుక్కలను బయట పడేయకుండా ఇలా చేశారనుకోండి, ఇంట్లో వాళ్ళే కాకుండా చూసిన వాళ్ళందరూ కూడా మెచ్చుకోకుండా ఉండరు. పాత చొక్కాను కానీ చినిగిన చొక్కాను ఏదైనా తీసుకొని ఇలా కాలర్ కింది భాగం నుంచి పూర్తిగా కట్ చేసుకోవాలి.
ఈ చొక్కా కింది భాగాన కూడా ఇలా సమానంగా చివరి వరకు పూర్తిగా కట్ చేసుకోవాలి. ఈ చొక్కాకు ఉండే హ్యాండ్స్ ఉంటాయి కదండి, ఇలా కింది భాగం నుంచి 2 హ్యాండ్స్ని కూడా కట్ చేసుకోండి. ఇలా పూర్తిగా కట్ చేసుకున్నాక బటన్స్ ఉంటాయి కదండి, ఈ చొక్కా యొక్క బటన్స్ అన్నిటిని కూడా తీసేయండి. అయితే మనము కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ లెవెల్లో రావాలంటే ఇలా బటన్ని పెట్టేసి కట్ చేసుకోవాలి. ఈ షర్ట్ని ఇలా రివర్స్లో పెట్టేసి మనము పై భాగాన కింది భాగాన కట్ చేసుకున్నాం కదండి, ఇలా కరెక్ట్గా సైజును పెట్టేసి ఇప్పుడు మనము ఇలా 2 వైపులా కూడా స్టిచ్చింగ్ వేసేసుకోండి. మిషన్ మీద కానీ ఇలా చేత్తో కానీ స్టిచ్చింగ్ వేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇంతకుముందు ఈ షర్ట్ని ఇలా రివర్స్లో తీసి స్టిచ్చింగ్ వేసాం కదండి, ఇప్పుడు ఇలా రివర్స్లో తీసేసామనుకోండి మనకి మంచి పిల్లో కవర్ అనేది రెడీ అయిపోతుంది. పాత చొక్కాలు అనేవి ఇలా గట్టిగా ఉన్నప్పుడు కలర్ వెలిసిపోయినప్పుడు మనము ఈ పిల్లో కవర్స్ని వేసామనుకోండి, మనము బయట కొన్న పిల్లో కవర్స్ కంటే ఇవి ఎక్కువ రోజులు పిల్లో కవర్స్ అనేవి చినిగిపోకుండా చాలా రోజుల పాటు మనము పిల్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఈ చొక్కాకుండే బటన్స్ని పెట్టేసామనుకోండి, ఈ పిల్లో అనేది అస్సలుకే కనిపించకుండా ఇలా నీట్గా ఉంటుంది. బయట తీసుకున్న పిల్లో కవర్కి ఈ పిల్లో కవర్కి చాలా తేడా ఉంటుందండి. ఇలాంటి పిల్లో కవర్స్లో నుంచి అయితే పిల్లో అనేది బయటికి వచ్చేస్తుంది. అస్తమానం దీన్ని మనము సర్దుకోవాల్సిన పని కూడా ఏర్పడుతుందండి. పిల్లలు ఆడినా కానీ ఈ పిల్లో అనేది బయటికి వచ్చేస్తుంది కదా. మనం ప్రిపేర్ చేసుకున్న పిల్లో కవర్ అనేది ఈ చొక్కా చినిగిపోయేంత వరకు కూడా పిల్లో కవర్ అనేది అలాగే ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని సోఫాల పైన కానీ బెడ్ పైన కానీ స్టిచ్చింగ్ వేసేవాళ్ళు మిషన్ పైన కూర్చోవడానికి కానీ ఎక్కడైనా చైర్లో వేసుకోవడానికైనా చాలా బాగుంటుందండి. అలాగే దీన్ని వాష్ చేయడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మరొక షర్ట్ని తీసుకున్నానండి, ఇది ఎక్కడ చినిగిపోలేదు కానీ చిన్నగా అవ్వటం వలన నేను ఇది కట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. పాతవి కానీ చినిగినవి కానీ ఏవైనా తీసుకోవచ్చండి. ఇక్కడ వీడియోలో చూపించిన మాదిరిగా షర్ట్ని మనము కాలర్ నుంచి ఇలా కింది భాగం వరకు పూర్తిగా కట్ చేసుకోవాలి. ఈ చొక్కా యొక్క 2 సైడ్స్ని కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ని కట్ చేసిన తర్వాత ఇలా సైడ్లో స్టిచ్చింగ్ ఉన్నాయి కదండి, దాన్ని కూడా మనము 2 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. కాలర్ వెనుక భాగాన పూర్తిగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కాలర్ని కట్ చేయకుండా కింది భాగాన మాత్రమే కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా కాలర్ అనేది ఓపెన్ ఉంటుంది. తర్వాత వెనుక సైడ్ ఉన్నది మొత్తం కూడా మనం కట్ చేసుకున్నాం కదా, పై వైపు మాత్రమే ఇలా మనకి ఈ చొక్కా అనేది కనిపిస్తుంది. ఈ షర్ట్ని ఇలా వెనుక సైడ్ అనేసి ఇప్పుడు పూర్తిగా ఓపెన్ ఉంది కదండి, ఇలా కట్ చేసుకున్న హ్యాండ్స్ దగ్గర మనము కట్ చేసుకున్న కొద్దిగా నాడ టైప్ది కానీ మనము చొక్కా కట్ చేసుకున్నాం కదండి, దాంట్లోనే కొద్దిగా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇలా నాడలాగా తయారవుతుంది. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి మనము 2 సైడ్స్ కూడా ఇలా 2 వైపులా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా నాడలు అనేవి వెనక సైడ్ మనం స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా. అంతేనండి, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకున్న కుకింగ్ యాప్రాన్ అనేది రెడీ అయిపోయింది. మనము బయట వీటిని తీసుకోవడానికి ఎంతో అంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదండి. ఇలా సింపుల్గా ఇంట్లోనే పాత చొక్కానే కాదండి, మన ఇంట్లో ఉండే డ్రెస్ కానీ దేంతోటైనా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి యాప్రాన్ అనేది రెడీ అయిపోతుంది. కొత్త డ్రెస్ కానీ శారీ కట్టుకున్నప్పుడు ఇలా కుకింగ్ యాప్రాన్ని వేసుకున్నాం అనుకోండి వంట అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరొక చొక్కాని తీసుకున్నానండి, ఇలా కలర్ అనేది అంటుకుంది. వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఒక్కొక్కసారి కలర్స్ అంటుకుంటాయి కదండి, అలాంటి షర్ట్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలాంటి చిన్న గిన్నెను కానీ లేదా చిన్న ప్లేట్ని కానీ మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా షర్ట్స్ పైన పెట్టేసుకోవాలి. ఈ చొక్కా అనేది ఇలా ముడతలు లేకుండా నీట్గా సర్దుకున్న తర్వాత ఈ ప్లేట్ని పెట్టేసి మనము రౌండ్గా ప్లేట్ చుట్టూ కూడా పెన్తో మార్క్ చేసుకోవాలి. రౌండ్గా మార్క్ చేసుకున్నాం కదండి, షర్ట్ నుంచి మనము ఇలా ఎక్కడైతే రౌండ్గా చేసుకున్నామో ఆ మాదిరిగా మాత్రమే ఈ షర్ట్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా ఎక్కువగా అనిపిస్తే ఇలా కరెక్ట్గా కట్ చేసుకున్నాక స్టిచ్చింగ్ వేసుకోవడానికి మనము ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పూర్తిగా స్టిచ్చింగ్ వేసుకోకుండా కొద్దిగా మాత్రమే గ్యాప్ ఇచ్చి ఇలా రౌండ్గా స్టిచ్చింగ్ వేసుకోండి. కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదండి, కట్ చేసుకున్న చొక్కా ఉంది కదా, దాన్ని ఈ గ్యాప్లో ఇలా మధ్యలో పెట్టేసేయండి. లేదా మీ దగ్గర ఇంకేదైనా పాత చొక్కాలు కానీ పాత నైటీలు కానీ ఏదైనా ఉన్నా సరేనండి, వాటన్నిటిని కూడా ఇలా మీకు ఏ విధంగా కావాలంటే ఆ సైజులో పెట్టేసుకోవచ్చు. మిగిలిన గ్యాప్ని కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకోండి. ఇప్పుడు
మనము దీన్ని ఇలా పూర్తిగా అన్ని వైపులా సమానంగా ఉండే విధంగా ప్రెస్ చేసామనుకోండి, ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. ఇది ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదండి. మన ఇంట్లో ఉండే ఏదైనా ఉలెన్ దారాన్ని కానీ లేదా గట్టిగా ఉన్న దారాన్ని ఏదైనా తీసుకొని మధ్యలో ఇలా బటన్ని పెట్టేసి మనము 4 వైపులా కానీ 6 వైపులా కానీ ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. లావుగా ఉండే నిడిల్ని కానీ ఇలాంటి దబడాన్ని కానీ తీసుకొని స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, నేను ఇక్కడ 4 సైడ్స్ మాత్రమే వేసాను. మీరు కావాలంటే 6 సైడ్స్ కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా అందంగా కనబడుతుందండి. ఇలా సోఫా పైన కానీ బెడ్ పైన కానీ చిన్న చిన్న కుర్చీలు ఉంటాయి కదండి, వాటిపైన కానీ ఎక్కడైనా ఇలా పెట్టేసామనుకోండి, చూడ్డానికి చాలా అందంగా కనబడుతుంది. చివరి యూస్ఫుల్ టిప్ అండి, మీరు ఇక్కడ పాత చొక్కాని తీసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ కలర్ వెలిసిపోయిన ఈ డ్రెస్ని తీసుకున్నానండి. మీరు చొక్కా తీసుకున్నా కానీ లేదా ఇలాంటి డ్రెస్ తీసుకున్నా ఏదైనా సరేనండి. అయితే చొక్కా తీసుకున్నా డ్రెస్ తీసుకున్నా సిల్క్ది కాకుండా ప్యూర్ కాటన్ది మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ 2 హ్యాండ్స్ని కట్ చేసిన తర్వాత పై భాగాన డిజైన్ ఉంది కదండి, దాన్ని కూడా ఇలా కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు డిజైన్ లేకపోతే పైన కాలర్ వరకు మాత్రమే కట్ చేసుకోండి. ఈ డ్రెస్కి సైడ్లో స్టిచ్చింగ్ ఉంది కదండి, ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకోండి. మనకి ఇలా పూర్తిగా ఓపెన్ అవుతుంది కదండి. ఇప్పుడు పైనుంచి మనము పూర్తిగా కింది వరకు కాకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇలా అన్నిటినీ కూడా ఒకే సైజులో వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసుకున్నాక ఇలా ఉంటుంది కదా. ఈ డ్రెస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కదండి. దాన్ని ఇలా 2-3 మడతలు మలుచుకున్నాక పై భాగాన మనము ఇలా స్టిక్ని పెట్టేసి ఇలా రౌండ్గా మలిచేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా గట్టిగా కర్ర చుట్టూ చుట్టేసిన తర్వాత విడిపోకుండా ఉండటానికి ఏదైనా తాడును కానీ లేదా డ్రెస్కి వెనక సైడు ఇలాంటి నాడలు వస్తాయి కదండి, దాన్ని కట్ చేసి కూడా ఇలా మనము గట్టిగా ముడి వేసుకోవాలి. ఇది బండలు తుడుచుకోవడానికే కాదండి, మనము ఈ కర్రను తీసుకొని పైన ఏదైనా దుమ్ము పట్టిన ఫొటోస్ కానీ లేదా ట్యూబ్లెట్ని తుడవడానికి కానీ చాలా బాగా పనిచేస్తుందండి. మీకు ఇక్కడ తుడిచి కూడా చూపిస్తున్నాను. ఫ్లోర్ని ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఇలాంటి వాటి కోసం మనము 150 రూపీస్ పెట్టి మాప్ని తీసుకునే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట తీసుకున్న మాప్ అనేది ఆరబెట్టడానికి చాలా టైం పడుతుంది, కానీ ఇదైతే త్వరగా ఆరిపోతుందండి. చూసారు కదండి, ఇలా పాత చొక్కాలతో కానీ డ్రెస్లతో కానీ నేనైతే ఇక్కడ చొక్కాలతో 2 పిల్లో కవర్స్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని సోఫాల పైన కానీ బెడ్ పైన కానీ కుర్చీలో దేంట్లో పెట్టినా కూడా చాలా అందంగా కనబడుతుంది. పైసా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే పాత చొక్కాలతో ఇలా కుకింగ్ యాప్రాన్ని, పిల్లో కవర్స్ని, మాప్ని మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేస్ట్గా ఉన్న బ్యాంగిల్స్ని కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, ఇలా కలర్ పోయిన బ్యాంగిల్స్ కానీ సైజు చిన్నవైన బ్యాంగిల్స్ కానీ లేదా మనము యూజ్ చేయని బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా మనము ఈ వీడియోలో ఎలా యూజ్ చేసుకోవాలనో చూసేయండి. ఇక్కడ మీరు ఇలా లావుగా ఉన్న బ్యాంగిల్స్ కానీ ఇలా సింగిల్గా ఉన్న బ్యాంగిల్స్ని అయినా తీసుకోవచ్చు. ఇక్కడ సేమ్ సైజు ఉన్న బ్యాంగిల్స్ని మాత్రమే తీసుకోండి. ఇలా ఒక బ్యాంగిల్ ఎక్కువగా ఒక బ్యాంగిల్ తక్కువగా ఉందనుకో, మనము ఇలా అతికించేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. నేను ఇలా అన్ని సైజ్ సేమ్గా ఉన్న బ్యాంగిల్స్ని తీసుకొని ఫెవికల్తో ఇలా ఒక్కొక్క దానిని అంటించుకుంటున్నాను. మీరు ఇక్కడ ఎన్ని బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ మీరు ఎన్ని డజన్ల బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక డజన్ వరకు బ్యాంగిల్స్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న వాటికి ఫెవికల్ని వేసి ఇలా అతికించుకోవాలి. ఇది ఆరడానికి టైం తీసుకుంటుందండి. నేను ఒక 10 మినిట్స్ పాటు అలాగే రెస్ట్ ఇచ్చేసాను. ఆ తర్వాత ఏదైనా కార్డ్బోర్డ్ని తీసుకోవాలండి. ఇలా మనం తీసుకున్న బ్యాంగిల్ సైజుని బట్టి రౌండ్గా పెన్సిల్తో కానీ పెన్తో కానీ మార్క్ చేసుకోవాలి. ఇలా కార్డ్బోర్డ్తో మనము రెండింటిని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న బ్యాంగిల్ సైజుని బట్టి ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్కి మనము ఏదైనా మీకు నచ్చిన కలర్ని వేసుకోవాలి. ఇది కూడా పూర్తిగా ఆరిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ బ్యాంగిల్ సెట్ని దానిపై కొద్దిగా ఫెవికల్ని రాసి ఈ కార్డ్బోర్డ్ని అతికించేసుకోవాలి. ఈ కార్డ్బోర్డ్కి బ్యాంగిల్ సెట్ అనేది అతుక్కోవడానికి
ఇలా చిన్న కార్డ్బోర్డ్ తోటి అప్లై చేసామనుకోండి పూర్తిగా అతుకుతుంది. అదే కార్డ్బోర్డ్ని తీసుకొని ఇలా చిన్న చిన్నగా స్క్వేర్ షేప్లో మనము కట్ చేసుకోవాలి. ఇలా నేను ఒక 5 వరకు కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన ఈ కార్డ్బోర్డ్ని ఇలా సమానంగా పైన పేర్చిన తర్వాత వాటి మధ్యలో ఫెవికల్ని పెట్టి ఇలా పూర్తిగా అతికించుకోవాలి. ఆ తర్వాత వీటికి మీకు నచ్చిన కలర్ని కూడా వేసుకోవాలి. ఇలా కలర్ వేసిన కార్డ్బోర్డ్ని మనము ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ కార్డ్బోర్డ్కి ఇలా అతికించేసేయండి. ఆ తర్వాత మనము బ్యాంగిల్ షేప్లో కట్ చేసిన ఈ కార్డ్బోర్డ్కి ఇలా వైట్ కలర్ కానీ మీకు నచ్చిన కలర్ని వేసుకోండి. ఈ కార్డ్బోర్డ్ పైన కూడా కొద్దిగా నేను ఇలా కలర్ వేసానండి. మీరు నచ్చిన డిజైన్ని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇలా పూసలది ఉంది, దానిని కూడా అతికించేస్తున్నాను. ఈ క్యాప్ పైన ఫెవికల్ని వేసి ఇలా ఇంట్లో ఉన్న స్టోన్స్ని కానీ మీకు నచ్చిన కుందన్స్ని కానీ అతికించుకోవాలి. ఈ కార్డ్బోర్డ్ పైన కూడా చిన్న కుందన్ని కూడా పెట్టేసుకుంటున్నాను. ఇలా చూడడానికి అందంగా కనబడే విధంగా మనము మన ఇంట్లో ఉండే వాటిని యూస్ చేసుకోవచ్చు. ఇలా మనము కార్డ్బోర్డ్తో పైన క్యాప్ని తయారు చేసుకున్నాం కదండి, తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఇలా చాలా వీలుగా ఉంటుంది. నేను ఇక్కడ బ్యాంగిల్తో మరొకటి కూడా తయారు చేసుకున్నానండి. సేమ్ యాస్టీస్గా తయారు చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ బ్యాంగిల్స్ని మాత్రం కొద్దిగా తక్కువగా తీసుకొని ఇలా కార్డ్బోర్డ్తో పైన క్యాప్ని తయారు చేసుకొని కుందన్స్ని కానీ మన ఇంట్లో ఉండే స్టోన్స్ని కానీ పెట్టేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బ్యాంగిల్ సెట్లో పిల్లల ఇయర్ రింగ్స్ కానీ మీకు నచ్చిన చిన్న చిన్న రింగ్స్ కానీ లేదా ఏవైనా వేసుకోవచ్చండి. ఆ తర్వాత దీనిపై ఇలా క్యాప్ని పెట్టేసుకుంటే చూడ్డానికి కూడా చాలా అందంగా కనబడుతుంది. నేను మరొక బ్యాంగిల్ సెట్లో కూడా హెయిర్కి పెట్టే పిన్స్ కానీ లేదా శారీ పిన్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకునే బ్యాంగిల్ సెట్లో మనకి నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ఈ కార్డ్బోర్డ్ లేనప్పుడు బ్యాంగిల్ సహాయంతోనే తయారు చేసుకోవచ్చండి. దానిని కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ వేస్ట్గా ఉన్న బ్యాంగిల్ని తీసుకున్నానండి. దానికి ఇలా ఉల్లెన్తో మనము రౌండ్గా కానీ మనకి నచ్చిన విధంగా చుట్టేసుకొని మధ్యలో ఇలా ఏదైనా క్యాప్ను కానీ లేదా రాఖీ ఉంటుంది కదండి, ఇలాంటి దూది రాఖీని కూడా పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, మన ఇంట్లో బోలెడన్ని పనికిరాని బ్యాంగిల్స్ కానీ కలర్ పోయిన బ్యాంగిల్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్ సెట్ని మనము డ్రెస్సింగ్ టేబుల్ కాడ కానీ లేదా కబోర్డ్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, చూడడానికి అందంగా నీట్గా ఉంటుంది. ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవడానికి కూడా వీలవుతుంది. ఇలా పిల్లలు కూడా ఈజీగా చేయగలిగే ఈ యూస్ఫుల్ టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఇది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటిని రీయూజ్ చేసుకోవాలన్నా టిప్స్తో పనులన్నీ చాలా సులువుగా చేసుకోవాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.